ట్రాన్స్ఫార్మర్ హై వోల్టేజ్ ఎట్ పవర్ స్టేషన్ అండ్ లో వోల్టేజ్ ఎట్ హోమ్స్. పవర్ స్టేషన్ వద్ద అధిక వోల్టేజీ, గృహావసరాలకు తక్కువ వోల్టేజీ. థర్మల్ ఎలక్ట్రిసిటీ సెంటర్స్ హైడ్రో విద్యుత్ కేంద్రాలు హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీని వాణిజ్య జనరేటర్ సహాయంతో ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చును. ఈ వాణిజ్య జనరేటర్స్ డైనమో సూత్రంపై పనిచేసి అధిక ఏసీ వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఏసీ వోల్టేజ్ సైజ్ సులభంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రదేశానికి 44,000 వాట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రసారం చేయవలసి వస్తే దీనిని 440 వోల్ట్స్గా 100 యాంపియర్స్ కరెంట్ లేదా 11,000 వోల్ట్స్ 4 యాంపియర్ల కరెంట్గా ప్రసారం చేయవచ్చు. జౌల్స్ నియమం ప్రకారం ఉత్పత్తి అయిన ఉష్ణశక్తి ఉపయోగపడిన మెకానికల్ ఎనర్జీకి ప్రపోర్షనల్లో ఉండును. కనుక జౌల్స్ హీట్ విద్యుత్ ప్రవాహ మార్గానికి ప్రపోర్షనల్లో ఉండును. ఒకేసారి ఉత్పత్తి అయిన జౌల్స్ హీట్ పూర్తిగా దుర్వ్యయమైపోతుంది. కనుక తక్కువ వోల్టేజ్ ఎక్కువ విద్యుత్ ప్రవాహం విధానంలో విద్యుత్ అధికం కాబట్టి ఎక్కువ హీట్ లాస్ ఉండును. కానీ ఎక్కువ వోల్టేజ్ తక్కువ విద్యుత్ ప్రవాహం విధానంలో హీట్ లాస్ స్వల్పంగా ఉండును. కనుక ఈ విధానంలో ఎలక్ట్రిసిటీని సరఫరా చేయడం సమర్థవంతమైన పద్ధతి. పవర్ స్టేషన్ నుండి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కు పంపించవలసి ఉంటుంది. కనుక దీనిని హై వోల్టేజ్ లో ఫ్లో ఉండేటట్లు చూస్తారు. కానీ గృహాలకు విద్యుత్ అధికంగా ఉండి వోల్టేజ్ తక్కువగా ఉండే వ్యవస్థ సక్రమంగా పనిచేయను. హోమ్ అప్లికేషన్స్ తక్కువ వోల్టేజ్తో పనిచేయను. కనుక అధిక వోల్టేజ్ అల్ప వోల్టేజ్గా మారుతుంది. ట్రాన్స్ఫార్మర్ ప్రాముఖ్యత. ట్రాన్స్ఫార్మర్ ఎక్కువ వోల్టేజ్ తక్కువ విద్యుత్ ప్రవాహాలను తక్కువ వోల్టేజ్ ఎక్కువ విద్యుత్ ప్రవాహాలుగా మార్చే విద్యుత్ సాధనం, లేదా ట్రాన్స్ఫార్మర్ తక్కువ వోల్టేజ్ ఎక్కువ విద్యుత్ ప్రవాహాలను ఎక్కువ వోల్టేజ్ తక్కువ విద్యుత్ ప్రవాహాలుగా మార్చే సాధనం. పరిశ్రమలు, గృహాలలో విద్యుత్ సరఫరా మెయిన్ సప్లైకి ప్యారలల్ గా చేస్తారు. ఈ విధంగా విద్యుత్ సరఫరాలలో ట్రాన్స్ఫార్మర్లు అనేక చోట్ల ప్రసారానికి ఉపయోగపడును. దీని సహాయంతో ఎలక్ట్రిక్ ఫ్లో, ఎలక్ట్రిక్ పవర్ దుర్వ్యయాలను తగ్గించవచ్చు. ఆదర్శ ట్రాన్స్ఫార్మర్, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. ఏ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓమిక్ రెసిస్టెన్స్ అయస్కాంత అభివాహం శూన్యమై 100% ఎఫిషియన్సీ కలిగి ఉంటూ రాగి వేస్టేజ్, ఐరన్ వేస్టేజ్లు ఉండవో అటువంటి ట్రాన్స్ఫార్మర్ను ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇచ్చట ఇన్పుట్ అవుట్పుట్ పవర్స్ సమానంగా ఉండును. ట్రాన్స్ఫార్మర్ల నిష్పత్తి, ట్రాన్స్ఫార్మర్ రేషియోస్. ట్రాన్స్ఫార్మర్లో ముఖ్యంగా 2 తీగ చుట్టలుండును. ఒక ప్రైమరీ కాయిల్, 2 సెకండరీ కాయిల్, ఇది కాక కోర్ ఉండును. ప్రైమరీ కాయిల్లో ఉండే తీగ చుట్ల సంఖ్య N1, సెకండరీ కాయిల్లో ఉండే తీగ చుట్ల సంఖ్య N2. V1, V2లు ప్రైమరీ, సెకండరీ కాయిల్లో ఉండే వోల్టేజ్లు. I1, I2లు వాటి గుండా ప్రవహించే కరెంట్. అయితే ప్రైమరీ కాయిల్లో ఏర్పడే వోల్టేజ్ V1 - N1 dπ/dt. దిస్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. అదేవిధంగా సెకండరీ వైండింగ్లో వోల్టేజ్ V2 - N2 dπ/dt. దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ని సెకండ్ ఈక్వేషన్ తో భాగించగా V1/V2 N1/N2. దిస్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. ప్రధాన చుట్టలోని నివేశ వోల్టేజ్ బై గౌణ చుట్టలోని నిర్గమ వోల్టేజ్ ప్రధాన వేష్టనంలోని చుట్ల సంఖ్య బై గౌణ వేష్టనంలో చుట్ల సంఖ్య. ఆదర్శ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ వేస్టేజ్లు ఉండవు, అనగా ఇన్పుట్ అవుట్పుట్ సామర్థ్యాలు సమానంగా ఉండును. మెయిన్, సెకండరీ తీగ చుట్టల్లో విద్యుత్ ప్రవాహాలు T కాలంలో వరుసగా I1, I2లు అయితే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం V1 I1T V2 I2T. దిస్ ఈస్ ఫోర్త్ ఈక్వేషన్. V1 I1 V2 I2. V1/V2 I2/I1. దిస్ ఈస్ ఫిఫ్త్ ఈక్వేషన్. థర్డ్ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్స్ నుండి V1/V2 N1/N2, దట్ ఈస్ I2/I1. స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సెకండరీ కాయిల్లోని తీగ చుట్ల సంఖ్య ప్రైమరీ కాయిల్లోని తీగ చుట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లయితే N2 > N1 ఆ వోల్టేజ్ ఆరోహణ చెందును. V2 > V1. ఈ రకమైన అమరికలో సెకండరీ కాయిల్లో ప్రైమరీ కాయిల్ చుట్టలో కంటే తక్కువ విద్యుత్ ప్రవాహం ఉండును. ఈ రకమైన అమరికను కలిగి ఉన్న పరివర్తకాన్ని ఆరోహణ పరివర్తకం లేదా స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సెకండరీ కాయిల్లోని తీగ చుట్ల సంఖ్య ప్రైమరీ కాయిల్లోని చుట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లయితే N2 < N1 ఆ వోల్టేజ్ అవరోహణం చెందునని, V2 < V1 ఈ రకమైన అమరికలో సెకండరీ కాయిల్లో
ప్రైమరీ కాయిల్లో కంటే ఎక్కువ కరెంట్ ఉండును. ఈ రకమైన అమరికను కలిగి ఉన్న పరివర్తకాన్ని అవరోహణ పరివర్తకం లేదా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్స్ అధిక స్థాయిలో దూర ప్రదేశాలకు ఎలక్ట్రిసిటీని ప్రసారం పంపిణీ చేయటానికి పరివర్తకాలను ఉపయోగిస్తారు. జనకం యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని అవరోహణం చెందిస్తారు. తరువాత దీనిని చాలా దూరాలకు కస్టమర్స్కు దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్కు ప్రసారం చేస్తారు. అక్కడ వోల్టేజ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సహాయంతో వోల్టేజ్ని అవరోహణం చేస్తారు. తరువాత పంపిణీ చేసే ఉప కేంద్రాల వద్ద ఉపయోగిక స్తంభాల వద్ద హోమ్ నీడ్స్కు 240 వోల్ట్స్ విద్యుత్ సరఫరా అయ్యేదాకా మరింత అవరోహణాలు చెందిస్తారు. ఈ విధంగా వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తారు. శక్తి దుర్వ్యయానికి కారణాలు. రీజన్స్ ఫర్ ఎనర్జీ లాస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్. పరివర్తకాలలో కొన్ని కారకాల వల్ల చిన్న శక్తి నష్టాలు జరుగును. అవి అభివాహ లీకేజ్. కోర్ మీద ఉండే ప్రైమరీ కాయిల్ నుండి మొత్తం అభివాహం సెకండరీ కాయిల్ ద్వారా కోర్ నిర్మాణం లోపం వల్ల గాని కోర్లోని గాలి అంతరాల వల్ల గాని ట్రాన్స్ఫర్ కాదు. దీనినే అభివాహి లీకేజ్ అంటారు. ఒకదానిపైన ఒకటి ప్రైమరీ సెకండరీ చుట్లను చుట్టి నష్టాన్ని తగ్గించవచ్చు. తీగ చుట్ల నిరోధం. రెసిస్టెన్స్ ఆఫ్ కాయిల్. తీగ చుట్టలో చుట్టడానికి వాడే తీగ కొంత నిరోధాన్ని కలిగి ఉండును. కనుక తీగలో హీట్ ఉత్పత్తి అవడం వల్ల ఎనర్జీ లాస్ జరుగును. అధిక విద్యుత్ ప్రవాహం తక్కువ వోల్టేజ్ తీగ చుట్టలలో మందపు తీగను వాడటం వలన ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సుడి ప్రవాహాలు. ఇనుప కోర్లో ఏకాంతర అయస్కాంత అభివాహం నుండి సుడి ప్రవాహాలను ప్రేరేపించి వేడెక్కేటట్లు చేయును. కోర్ను లామినేట్ చేయడం వల్ల ఈ ప్రభావం తగ్గించవచ్చు. శైథిల్యం. ఏకాంతర అయస్కాంత క్షేత్రం వల్ల కోర్ అయస్కాంతీకరణం పలుమార్లు ఉత్క్రమం చెందును. దీనికి ఖర్చు చేసిన శక్తి కోర్లో ఉష్ణంగా మారును. తక్కువ వైశల్య నష్టం కలిగి ఉండే అయస్కాంత పదార్థాన్ని ఉపయోగించి దీన్ని కనిష్టం చేస్తారు.